హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు చూస్తున్నారు ఈకేఎస్ స్టిచ్చింగ్ కుకింగ్ ఛానల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుందండి. సరే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు నేను సింపుల్గా డైలీ వేర్ బ్లౌజ్ నెక్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో అనేది చెప్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్లౌజ్ యొక్క హైట్ వచ్చేసి 14.5 తీసుకున్నానండి. ఖర్చులో పోవు మనకి 13.5 వస్తుంది. అలాగే షోల్డర్ 5 ఇంచెస్ తీసుకున్నాను. హార్మోల్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ రౌండ్ వచ్చేసి 9.5 అండి. ఇప్పుడు మనం కింద నుంచి 5 ఇంచెస్ దగ్గర మార్క్ వేసుకోవాలి. ముందుగా అంటే మీరు మీ బ్లౌజ్ని బట్టి నెక్ హైట్ ఎంత ఉందో చూసుకొని మార్క్ వేసుకోండి. ఇక్కడ నేను 2.30 దగ్గర మార్క్ వేసుకుంటున్నాను. అలాగే పై వైపు 2.15 దగ్గర మార్క్ వేసుకుంటున్నానండి. కావాలంటే ఇక్కడ 2.5 వరకు మార్క్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ షేప్ డ్రా చేసేసుకోవాలి. ఈ విధంగా ఒక బాక్స్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని క్యాన్వాస్ మీద ఈ విధంగా పెట్టి మనం మార్క్ వేసుకోవాలి. ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. అలాగే పై వైపు మనకి విడ్త్ ఎంత ఉందో చూసుకొని అక్కడ కూడా కరెక్ట్గా మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు కింద వైపు 2.30 దగ్గర అలాగే పై వైపు 2.15 దగ్గర ఈ విధంగా మార్క్ వేసుకుని ముందుగా బాక్స్ షేప్ డ్రా చేసేసుకుంటున్నాను. ఈ షేప్ ఇటువైపు కూడా వచ్చేటట్టు చూసుకొని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకవైపు ఇలా డ్రా చేసుకోవాలి. మనకి ముందుగా మనం డబల్ ఫోల్డ్ వేసేసుకుందాం అండి, మనకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా వేసుకుని మనం లీఫ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా లీఫ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ 1 ఇంచ్ ఇలా లోపలి వైపుకు ఇలా మార్క్ వేసుకోవాలి. దీన్ని మనం ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పైకి ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల పైకి ఈ విధంగా 3 మార్కులు అయితే వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ కావాలంటే లెంత్ ఎక్కువగా ఉన్నప్పుడు 2.5, లేకపోతే లెంత్ కొంచెం తక్కువ ఉన్నప్పుడు 1.30 అలా ఈ లెంత్ని సరిపెట్టుకుంటూ మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం కర్వ్ షేప్ ఈ విధంగా ఇచ్చుకోవాలి. ఇలా మెల్లగా రౌండ్ షేప్ ఇలా మనం 3 రౌండ్ షేప్లని ఇచ్చుకొని పై వైపుకు ఇలా కలుపుకోవాలి. మనకి ఈజీగా ఈ డిజైన్ వచ్చిందండి. ఇప్పుడు మనం ఒక లైనింగ్ క్లాత్ అయినా కావచ్చు, మెయిన్ క్లాత్ అయినా కావచ్చు అండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఈ విధంగా మనం దీని మీద క్యాన్వాస్ పెట్టి ఇక్కడ గుంపిన్ వేసుకొని ఇప్పుడు మనం మార్క్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ మీదనే నేను మార్క్ వేసుకుని వస్తున్నానండి. ఇప్పుడు మొత్తం మార్క్ వేసేసుకున్నాను. ఇటువైపు మనకి ఖర్చులోకి ఎంత కావాలో చూసుకొని ఇక్కడ మనం షేప్ కట్ చేసేసుకోవాలి. ఇలా 1.5 ఇంచ్ విడ్త్ వదులుకొని నేను కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని ముందుగా మనం బ్లౌజ్ పీస్కి జాయింట్ చేసుకుని వద్దాం ఫ్రెండ్స్. నేను మొత్తం జాయింట్ చేసేసినాను. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని సెంటర్కి ఒక మార్క్ వేసుకోండి, లేకపోతే ఇక్కడ ఒక కట్స్ ఇచ్చుకోండి. అలాగే కింద వైపు మనం 5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా ముందుగా మార్క్ వేసుకుని ఇక్కడ కూడా సెంటర్లో మనం ఈ విధంగా మార్క్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం సెంటర్లో కరెక్ట్గా మార్క్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం క్యాన్వాస్ పెట్టుకున్నాం కదా, క్యాన్వాస్ యొక్క రైట్ సైడ్ వచ్చేసి నా వైపు ఉండాలండి. దీనికి కూడా సెంటర్లో ఒక టక్స్ ఇచ్చుకొని కరెక్ట్గా సెంటర్లో పెట్టుకొని గుంపిన్ వేసేసుకోండి. గుంపిన్ వేసుకుని ఒక స్టిచ్ వేసేసుకుని వద్దాం. దీని మీద మనం కరెక్ట్గా ఏ షేప్లో అయితే మార్క్ వేసుకున్నామో ఆ మార్క్ మీదనే కరెక్ట్గా స్టిచ్ వేసుకుని రావాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఆ షేప్ అంతా పర్ఫెక్ట్గా అదే షేప్లో వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ విడ్త్ వదులుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఒక 1/2 ఇంచ్ విడ్త్ ఉంటే ఇక్కడ సరిపోతుందండి. ఇలా మొత్తం మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కర్వ్ షేప్ తిరిగిన దగ్గర అంతా ఇలా చిన్న చిన్న టక్స్లు ఇచ్చుకోవాలి. మనకి స్టిచ్ వరకు అయితే పోకూడదు. చూడండి, ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్లు ఇంతవరకు మనకి కట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం కర్వ్ షేప్ తిరిగిన చోటంతా టక్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. మనకి షేప్ అంతా కరెక్ట్గా వచ్చేటట్టు టర్న్ చేసుకోవాలి ఇలా.
ఇప్పుడు మొత్తం మనం కినారిన ఒక స్టిచ్ వేసుకుని వద్దాం. క్లాత్ని సరిపెట్టుకుంటూ కినారిన స్టిచ్ వేసుకుని రావాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ముందుగానే కూడా మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు. నేను ఇప్పుడే వేస్తున్నానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మొత్తం స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ తర్వాత మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా లేస్ అటాచ్ చేసుకోవాలండి. మనం సెంటర్ నుంచి లేస్ అటాచ్ చేసుకోవాలి. ముందుగా మనకి ఎడ్జ్లో కొంచెం క్లాత్ వదులుకొని ఇలా ఎడ్జ్లో కొంచెం క్లాత్ వదులుకొని స్టిచ్ వేసుకుని వద్దాం. మనకి లుక్ బాగా కనిపిస్తుంది ఈ విధంగా స్టిచ్ వేసుకోవడం వలన. అలాగే మీరు ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ అంటే వేరే కలర్ లేస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇది వాళ్ళకు గోల్డెన్ కలరే కావాలని చెప్పినారు కాబట్టి ఈ కలర్ ఇస్తున్నాను. మీరు సారీకి ఏది మ్యాచింగ్ అవుతుందో చూసుకొని ఆ కలర్ లేస్ అటాచ్ చేసుకోండి. ఇలా మొత్తం మనం స్టిచ్ వేసేసుకోవాలి. మనకి మూలాలు తిరిగే దగ్గర ఫిల్ట్ ఏం పెట్టుకోకూడదండి. అలానే మనం ఇలా మిషన్ని ఇలా లేపుతూ ఇలా జరుపుకుంటూ స్టిచ్ వేసేసుకుని రావడమే. ఇప్పుడు మొత్తం మనం ఇదే విధంగా స్టిచ్ వేసుకుని వద్దాం. చూడండి నేను ఒకవైపు స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇటువైపు వచ్చేసి మనం సేమ్ అలానే కొంచెం వదులుకుంటూ గ్యాప్ని స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ విధంగా ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకుంటూ మనం ఇలా కొంచెం టర్న్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మనం స్టిచ్ వేసేసుకోవాలి. అంతేనండి, ఈజీగా మనకి లేస్ అటాచ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి 3 ఇంచెస్ విడ్త్ అయితే నేను తీసుకున్నానండి. ఈ డిజైన్ కొంచెం డైలీ వేర్ బ్లౌజ్కి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ విడ్త్ ఈ విధంగా వదులుకొని మరొక లేస్ అక్కడే స్టిచ్ వేసేసుకుని వస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నీట్గా వస్తుంది, అలాగే చాలా ఫినిషింగ్తో ఉంటుంది. ఇలా మనం మొత్తం ఇక్కడ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి డబల్ స్టిచ్ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను దీనికి ఒక 1/2 ఇంచ్ విడ్త్ వదులుకొని ఇక్కడ హెమ్మింగ్ పీస్ జాయింట్ చేసేసుకుంటున్నాను. మనకి బ్లౌజ్ ఫైనల్ లుక్ ఈ విధంగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.